హాయ్ హలో నమస్తే వనకం దిస్ ఈస్ పప్పిక వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ. సో బేబీ మూవీ తర్వాత ఒక డిఫరెంట్ జోనర్తో మన ముందుకు వస్తారు అనుకుంటే సో లవ్ ట్రాక్ ఇవన్నీ పక్కన పెట్టేసి సో నిజంగానే ఒక డిఫరెంట్ జోనర్తోనే వచ్చారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు సో దీంట్లో మనం మామూలుగా ఏదైనా సాధారణంగా ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక కామెడీ జోనర్ లేకపోతే హారర్ లవ్ బ్లా 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 ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు అన్నీ మిక్స్ చేసి దేవరకొండ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. సో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికే ఇక్కడికి వచ్చేసాను. సో వీ హ్యావ్ విత్ టీమ్. సో నాతో పాటు ఆనంద్ దేవరకొండ అలాగే వాళ్ళ గ్యాంగ్ కూడా ఉన్నారు, ఇమాన్యుయల్ అలాగే నయన్ సారిక ప్రిన్స్ యావర్. సో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అందరికీ పెద్ద హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తా అండి. సో ట్రైలర్ చూశాను, సో గన్ పట్టారు అలాగే ఫ్లవర్ పట్టారు, మళ్ళీ యాక్షన్ కూడా దీంట్లో యాడ్ చేశారు. సో ఓవరాల్గా ఈ సినిమాలో క్యారెక్టర్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఏం చెప్తారు? మన కేయాటిక్ క్యారెక్టర్ అన్నమాట వీడు. వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో చాలా అన్ప్రెడిక్టబుల్గా వానికి కూడా తెలియదు. అలాంటోడు ఒక దొంగ ఒక పెద్ద స్కేల్ కుట్రలో ఇరుకుతాడు అనమాట. ఓకే. సో అదేంటి ఎలా అనేది సినిమా. అండ్ లైక్ యూ సెడ్ కామెడీ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్. అలా ఫ్లవర్ పట్టుకోవడం ఎలా ఉంది, గన్ పట్టుకోవడం ఎలా ఉందంటే దేనికి ఎక్కువ మార్క్స్ ఇచ్చుకుంటారు? గన్ను పట్టుకొని గన్ నుంచి రోజెస్ వస్తాయి. ఓకే. నాకు అట్లనే మార్క్స్ ఇస్తా. ఓకే. రెండు. ఓకే, అయితే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో ఎలా ఉన్నింది ఫర్ దిస్ మూవీ? హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. చాలా ఎనర్జెటిక్ కొత్త క్యారెక్టర్ నా కెరియర్లో. ఇప్పుడు వరకు చేసిన సినిమాలలో చాలా డిఫరెంట్ స్పేస్, బోత్ జానర్ వైజ్ క్యారెక్టర్ వైజ్ కూడా ఎంజాయ్ చేసిన. అండ్ మనోడు చూసిన సినిమా, మనోడు మంచిగా చెప్తుండు. సో థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ గారు, దీంట్లో మిమ్మల్ని జస్ట్ కామెడీ యాంగిల్లోనే చూడమంటారా లేకపోతే ఇంకొక ఎమోషన్స్ కానీ ఇలా కూడా ఉండబోతున్నాయా? తనతో పాటు సీన్స్ కావచ్చు ఇలాంటివి. ఒక కామెడీ అనే కదండి, అన్ని ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాక ఒక కామెడీ అనే ఉండదు కదా. ఫ్రెండ్ అనేవాడు ఒక కామెడీ కోసమే ఉండడు కదా. అన్ని ఎమోషన్స్లో వాడు కూడా పక్కనే ఉంటాడు. సో బాధ వచ్చినా పక్కనే ఉంటాడు, కోపం వచ్చినా పక్కనే ఉంటాడు, అలిగినప్పుడు పక్కనే ఉంటాడు, ఇంకా అన్ని ఆశపడ్డప్పుడు అత్యాశపడ్డప్పుడు కుట్రలో పక్కనే ఉంటాడు. సో అన్నిటిలో పక్కనే ఉంటాడు కాబట్టి సో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఓన్లీ ఒక కామెడీ కాకుండా. బట్ ట్రైలర్లో చూశాను, ఐ థింక్ తన మైక్ పట్టుకొని ఇలా చెప్తున్నారు, మీరు షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఫోటోకి ఎంత వీడియోకి ఎంత అని అడిగారు కదా. మేము ఆ ఊర్లో పర్సన్స్ ఎలా ఉంటారు అనేది తెలియటానికి అది ఒక చిన్న పాయింట్, అది ఒక చిన్న కామెడీ లాగా చేశారు. ఆ ఊరు రాజువారిపల్లి. దాంట్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. వింత ఒక సపరేట్ వింత ఊరిని చూస్తాం ఈ సినిమాలో. సో వాళ్ళంతా ఏదోలా ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అందులోనే వాళ్ళకంటే కనీసం ఫోటోకి వీడియోకి తేడా కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అనే సెన్స్ కోసం, అది తెలియటం కోసం డైరెక్టర్ గారు అది ఆ పంచి రాయటం జరిగింది అనమాట. బట్ అయితే దీంట్లో తను రిపోర్టరా లేకపోతే ఎలా? రిపోర్టర్ అన్నీ చూపించేశారు, అందుకనే నేను మిక్స్ చేశాను చెప్పాను. రిపోర్టర్ అంటే మెయిన్గా రిపోర్టర్ మీద వెళ్తూ ఉంటుంది. యాక్షన్ రిపోర్టర్ అలా దొంగ రిపోర్టర్ అలా అన్నీ మేము ఇమాజినేషన్ చేసేసుకోవచ్చు. కార్ రేస్, F1 రేస్, ఇంకా చెప్పండి. అన్నీ ఉంటాయి, అన్ని ఆల్ టాలెంటెడ్ మిక్స్డ్ ఫ్రూట్స్ అలాగా అన్నీ మిక్స్ అలా. ఓకే. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారు. వర్షకి మీకు మధ్య ఫ్రెండ్షిప్ ఉందా అండి లేకపోతే ఎలా? ఫ్రెండ్షిప్ ఉందండి. ఓకే, ఫ్రెండ్షిప్పే ఉందా? ఫ్రెండ్షిప్పే ఉందా? ఒక క్లారిటీ ఇచ్చేస్తే. ఫ్రెండేనా? మీరేమనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఇంకేం చెప్పినా ఇప్పుడు అనుకునే వాళ్ళకి ఏదైనా క్లారిటీ ఇవ్వచ్చు, మీరేం అనుకోవట్లేదు కదా. సో ఓకే, అనుకుంటున్నాను అనుకోండి. అనుకున్నదే అనుకోండి అయితే. సో నేను కాదు, మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. నా ఫ్యాన్స్ ఇప్పుడు సుధీర్ రష్మిని ఎలా అడుగుతుంటారో మీకు కూడా అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, అందుకే అడుగుతున్నారు. అంత పెద్ద ఫ్యాన్స్ ఏం లేరండి, ఏదో అలా ఫ్యాన్స్ అనేం కాదు కానీ అడుగుతారు బేసిక్గా. ఇప్పుడు సినిమాల్లో చేస్తాం, అదొక జర్నీ, అలా టీవీలో మాదొక అలా జర్నీ అంతే. స్క్రిప్ట్ అంటారా? స్క్రిప్ట్ అని చెప్పలేం, అంటే స్క్రిప్ట్ అంటే 1-2 స్క్రిప్ట్లు చేస్తాం, అలా ఇయర్స్ చేయలేం కదా స్క్రిప్ట్. ఓకే, ఏమో. సో కమింగ్ టు నయన్ గారు, సో ఈ మూవీలో మీకు సో హౌ యూ గెట్ ద ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫిలిం అంటే ఏం చెప్తారు? How I got this opportunity as in Uday Garu came across my profile and they called me upon, like they were in a rush to
sign the characters as soon as possible. So they called me up and they were like, first of all, though, it was not believable because when they said that it's with Anand Devarakonda, I was like, what? Oh. Like what? Because I will do. you will know, because the first day I met him, the first thing I asked was, can I call Vijay and talk to him once on video call? డామినేషన్ సార్, ఏం చేయలేదు. ఎక్కడ చూసినా విజయ్ డామినేషన్. అందుకనే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ ఓన్లీ డామినేషన్ ఉంది. So yeah, because it was like a manifestation for me. విజయాన్ని కలుస్తామా? Because it was like a manifestation for me to work with a Devarakonda. So that has come true. So basically, yeah, they called me up and I went for the audition and they liked my performance, and within like an hour span they signed the agreement and every formality was completed. And then స్టోరీ చెప్పట్లేదు, ఈ ఎలిమెంట్ ఒకటి మర్చిపోయింది. అవన్నీ కరెక్టే 99%. 1% తను ఏంటంటే మర్చిపోయింది, మీరు చెప్పాలని నేను తను చెప్తా. మర్చిపోయింది యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఆడిషన్ చేసింది, క్యారెక్టర్కి ఓకే అయిపోయింది, సైన్ చేసేసింది. డైరెక్టర్ నన్ను పిలిచి మీరిద్దరు ఒకసారి కలవండి, యుల్ నో Yes. the Each other, chemistry and స్క్రీన్ everything టెస్టింగ్ లాగా screen test, yeah. ఒకసారి విల్ టేక్ వన్ పిక్చర్ Look అని test. అంత జరిగితే ఇమీడియట్లీ నన్ను చూసి భయపడుతూ అడిగింది, కెన్ ఐ టాక్ టు విజయ్ దేవరకొండ ఓకే. అని నేను ఎటో చూస్తున్నా. యా షూర్, వై నాట్, విల్ మీట్ ఎనీవే డ్యూరింగ్ గమ్ గమ్ గణేష్ ప్రమోషన్స్ అప్పుడు కలుస్తాం కదా అని ఎటు చూస్తే ఇట్లా ఏడుస్తుంది, ఇట్లా మొత్తం ఇట్లా And then I ఏడుస్తుంది. started crying. Yes అని చెప్పిన. Because I was so happy. హ్యాపీ టీయర్స్. నేను జస్ట్ ఎట్లా ఏడుస్తుంది అంటే ఏంది, నేను ఏమన్నా అంటే హార్ట్ బ్రేక్ అయినాక ఏడుస్తారు కదా, హ్యాపీ టీయర్స్ అట్లా వచ్చినాయి అన్న. అవునా? నేను షాక్ అయినా అసలు. ఇప్పుడు కూడా మీకు అలా యాక్చువల్లీ అది ట్రూ ఫ్యాన్ అంటారేమో మేబీ, ఐ థింక్. ఐ ప్రమోషన్స్కి వస్తారు ఇక. I have watched each and every film of his. ఓకే. డిడ్ యూ లర్న్ తెలుగు? Yeah, నేర్చుకున్నాను. మేబీ ఇఫ్ యూ ఒకవేళ నేర్చుకొని ఉంటే ఫస్ట్ వర్డ్ ఇన్ తెలుగు ఏది నేర్చుకున్నారు? వాట్ యూ లర్న్ అంటే పూతరేకులు. నాకు తెలిసి ఇమాన్యులే నేర్పించుంటాడు ఇది కదా, కదండి? అయ్యా పూతరేకులు ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ మీకు అసలు ఆపాదన ఎవడా పూతరేకులు? నాకు తెలిసి తనే కదండి, ఈజీ యాక్చువల్ కదా. No, actually it was someone from my team. They got this పూతరేకులు on set and I tried it and I loved it. It was like, I don't know, it was something new because coming from North, it was something very weird but yet very yum. So I loved it and I was like, kya hai ye? I asked them Hindi. It was like పూతరేకులు. So first starting me, I didn't understand what to pronounce. In the shop I went and I said, uncle పుర్తుకులు, అంకుల్ పుర్తుకులు ఐ థింక్ చెవులు ఎందుకు మూసుకున్నారో అడగండి. పురుతుకులు అంట. పుర్తుకులు. ఇంటర్వ్యూ మంచిగా. ఓకే. Then yeah, that's how then I learned on set while working. So now I'm pretty good at Telugu. మీకు కష్టమైన పదం ఏంటి తెలుగులో? అంటే నువ్వు ఇది లేదు, నేర్చుకో- ఇప్పుడు మీరు చాలా ప్రిటీ ఈజీ అన్నారు కదా తెలుగులో. సో ఒక 10 seconds ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడ రాకుండా ఒకసారి తెలుగులో ట్రై చేయండి. మన సినిమా చెప్పాలి? గురించి చెప్పు. ఆ సినిమా గురించే చెప్పండి, లేదా ఆనంద్ గారి గురించి చెప్పండి. మూవీ 1, 2, గురించి 3 చెప్తా. ఆ, మూవీ movie గురించి గురించి చెప్తా. ఇది చాలా 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 ఇంకో 10 చాలా చెప్పు. ఫన్ 10 సెకండ్లు అయిపోతుంది. ఫన్ కామెడీ. అదే ప్రాబ్లం సో లేదు. బేసికలీ నేను ఎట్లా అంటే తెలుగు ఇంగ్లీష్ మేనేజ్ చేస్తా. ఆల్మోస్ట్ సర్వైవల్ ఐ స్కిల్స్. థింక్ మిమ్మల్ని కామెంట్ చేస్తున్నాను, వీళ్ళందరూ కూడా అదే మేనేజ్ చేస్తారు. ప్యూర్ తెలుగు అంటే ఏం చేయడు అట్లా. లేదు, ప్యూర్ తెలుగు అంటే ఎవరు మాట్లాడలేరు ఐ థింక్ కదండి. మీరు ఆ Survival expression అలా skills ఉంది పెట్టకండి. నాకు. నిజంగా. మాట్లాడొచ్చు, ఏమన్నా. మాట్లాడచ్చు దాన్ని. అయితే మాట్లాడండి. ప్యూర్ తెలుగు నా మీరు తెలుగు మాట్లాడండి. నా ప్యూర్ తెలుగు ఇంటికి అసలు మీరు ఇంటర్వ్యూ కూడా చేయాలి. పర్లేదు మాట్లాడండి. అట్లీస్ట్ మన ఇంటర్వ్యూలో అదన్నా హైలైట్ అవుతుంది, మాట్లాడండి. ట్రై బట్ చేయండి. ఓకే, అంటే ప్యూర్ తెలుగు అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. మీరు గోదావరి కదా? కాదు మాది గుంటూరు Okay. స్లాంగ్. మా గుంటూరులో కొంచెం అలా ఉంటుంది స్లాంగ్. ఓకే, యా, అలా ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ విజయ్ గారితో ఛాన్స్ వస్తే, ఒకవేళ అది బోల్డ్ కావచ్చు, లేకపోతే ఏదైనా మంచి స్టోరీ ఏది వచ్చినా కూడా చేస్తారా? లేకపోతే ఆనంద్ గారితో ఏదైనా ఛాన్స్ వస్తే చేస్తారా? ఇద్దరిని, ఆనంద్ గారు విజయ్ గారు ఇద్దరు. పక్క పక్కన ఉండి, ఇద్దరితో కాదు ఎవరితో ఒకరితోనే చేయాలి అనుకుంటే. హాఫ్ డే షూట్ ఆనంద్తో, హాఫ్ డే షూట్ విజయ్ గారు. అండ్ బాగా ఐ థింక్
తెలుగు వాటర్ బాగా వంటి అబ్బో, ఇది చాలా కష్టం అండి. 1% అంటే తనున్నారనేది మర్చిపోండి, ఇలా కళ్ళు మూసుకొని. I already worked with Anand, so I'll choose Vijay. Makes sense. ఎక్స్పెక్ట్ దిస్ యాక్చువల్లీ. Makes sense. ఓకే, కమింగ్ టు యూ. సో మీరు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ప్రిన్స్ యావర్గానే ఉండిపోయారు. బిగ్ బాస్ యావర్ అనాలా, లేకపోతే ప్రిన్స్ యావర్ అనాలా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ మూవీస్లో కూడా వస్తున్నారు కాబట్టి మీకు ట్యాగ్ లైన్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ మేము ప్రిన్స్ యావర్గానే కంటిన్యూ చేయమంటారా, లేకపోతే బిగ్ బాస్ యావర్ చేయమంటారా? మీ ఇష్టం అది. Okay. ఎలా చెప్పాలి అది? ఆల్రెడీ నేను చెప్పాను దట్ బిగ్ బాస్ హ్యాస్ గివెన్ మీ ద లైఫ్. లైఫ్ అంటే ఫస్ట్ మదర్ హూ గివ్స్ లైఫ్, సెకండ్ ఇస్ బిగ్ బాస్. బిగ్ బాస్ హ్యాస్ గివెన్ మీ ద నేమ్ అండ్ ఫేమ్. ఎప్పుడు కూడా ది పీపుల్ ఆర్ రిమెంబరింగ్ అండ్ దే ఆర్ సేయింగ్ హాయ్ యావర్ యావర్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో ఎస్, బిగ్ బాస్. సో బిగ్ బాస్ ఈజ్ సమ్వేర్ ఈజ్ దేర్ ఇన్ మై హార్ట్. It's my second mom, already చెప్పాను. So yes, I'm really happy if the people are calling me by Big Boss. Yavar also I'm happy, Prince Yavar also happy. Both ఏదైనా సరే I'm happy. యా, బట్ అంటే బిగ్ బాస్ తర్వాత చాలా తక్కువ మందికి ఆఫర్స్ వస్తున్నాయి. సో ఆఫర్స్ వచ్చి అంటే చాలా ఇన్ టైంలో వర్క్ చేస్తుందంటే ఐ థింక్ మీరు కూడా వాళ్ళలో ఒక్కరని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు కదా. సో తను ఎలాగో ట్రైలర్లో చూస్తే ఫ్రెండ్ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. సో దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇఫ్ యాక్చువల్లీ బిగ్ బాస్ ముందు నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, గమ్ గమ్ గణేష. ఓకే. సో తర్వాత బిగ్ బాస్ నాకు వచ్చింది. ఓ ఓకే. యా, సో 2 to 3 times, 3 to 4 times or 2 to 3 times నేను అది ఆడిషన్ ఇచ్చాను. సో తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. సో నాకు వచ్చింది ఆఫర్. సో యాజ్ సో అరుణ్ సుతారియా ఇస్ అ గుడ్ రోల్. ఇట్స్ అ గుడ్ రోల్ బికాస్ ఇంతకు ముందు నేను చేశాను 2 movies. సో చిన్న చిన్న రోల్స్ నేను చేశాను. ఆఫ్టర్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ లెందీ రోల్ అండ్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ రియలీ హ్యాపీ. అగ్రెషన్ ఆల్రెడీ మీరు చేశారు బిగ్ బాస్లో బాగా ఓవర్గా చాలా. కానీ అగ్రెషన్ కాదు అది, అది అగ్రెషన్ కాదు, అది హంగర్ ఉంది. అగ్రెషన్ కాదు, అది హంగర్ ఉంది. ఆకలి. సో Because he's hungry, he hasn't eaten anything. నో నో యాక్టింగ్ కూడా అలాగే హంగ్రీ బిగ్ చేస్తారు. బాస్ లో చాలా అగ్రెషన్. సరే నేను వెళ్ళొస్తాను. మీరు మాట్లాడుకొని వెళ్ళొస్తాను. సో ఇట్స్ అ గుడ్ రోల్ అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ కోరుకుంటున్నా. సో అది సర్ప్రైజ్, మీరు అది చూడాలి, మీరు చెప్పాలి అది నా క్యారెక్టర్ గురించి. యా డెఫినెట్లీ. సో నాతో పాటు ఆడియన్స్ కూడా చూస్తారు. సో దీని ద్వారా మీకు ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయని కూడా మనకు తెలుసు. ఎందుకంటే కొన్ని మీరు బిగ్ బాస్ లో చేసిన యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూసారు కాబట్టి యూ హ్యావ్ సచ్ ఏ టాలెంట్. అక్కడ కూడా నాకు వచ్చింది కదా మెన్షన్ 24 ఆఫర్. సో మీరు దీంట్లో ఐ థింక్ 6 pack చేశారని చూసాము. సో ఐ థింక్ విజయ్ కూడా ఇలా లైగర్లో చాలా 6 pack చేసి వచ్చారు. సో తనని ఇన్స్పైర్ అయ్యి వచ్చారా, లేకపోతే ఈ మూవీలో క్యారెక్టర్కి ఏమైనా ఇంపార్టెంట్ ఉండి ఇలానా? లేదండి, డైరెక్టర్ అడిగినారు చేసి ఓకే. అంతే. అంటే ఈ మూవీలో క్యారెక్టర్ కోసమే చేశారు. యా అంతే. ఇంకా ఓకే అంతే సో కదా. యా, అంటే 6 pack రావాలి అంటే డెఫినెట్లీ చాలా కష్టం. చాలా అనుకున్నంత ఈజీ కాదు, ఏదో మాట్లాడేసుకున్నట్లు కాదు. సో బాడీ పెయిన్స్ వస్తాయి, డైట్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు అంటే ముందు బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీకి ఇలా అయినప్పుడు మీ మమ్మీ నుంచి కూడా అరే ఎందుకు డైట్ ఇంత తక్కువ తినాలి, ఇలా ఏంటి నాకు బాధేస్తుంది అని డెఫినెట్లీ తల్లి అన్న తర్వాత డెఫినెట్లీ అంటూ ఉంటారు. సో అలాంటి ఏదైనా ఉన్నిందా మీ మమ్మీతో మీకు ఏదైనా అలాంటి? డెఫినెట్లీ ఉంటుందండి. అంటే చాలా అంటే ఆల్మోస్ట్ 1 year ప్లస్ వర్క్అవుట్స్, కంటిన్యూస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటూ లాస్ట్ 1 month చాలా ఇంటెన్స్ ఉంటుంది. ఎస్పెషలీ లాస్ట్ 2 days మన ఎవరికి కూడా తెలిసి ఉంటుంది. లాస్ట్ 2 days అయితే అసలు వాటర్ కూడా గింతే తాగాలి. లాస్ట్ 2 days 48 hours ఆల్మోస్ట్ ఒక మేబీ 250 ml to 500 ml మధ్యలో. అది నరకం అసలు. అంటే మన టంగ్ డ్రై అయిపోతుంది, ఇట్లా వాటర్ కావాలనిపిస్తుంది. జస్ట్ ఐస్ ముక్క పెట్టుకొని నోట్లో ఇట్లా చేసుకుంటూ అట్లా వాటర్ కన్జ్యూమ్ చేయాలన్నమాట. సో అంత కష్టమవుతుంది. అప్పుడు పేరెంట్స్ అంటుంటారు ఇంకా ఎందుకురా ఇంత కష్టం అది ఇది, కానీ ఇంకొక రోజు అట్లా చేస్తూ. బట్ అది ఇది ఇలాగే మెయింటైన్ చేస్తారా, లేకపోతే? అది లాస్ట్ ఇయర్ చేసినాం. లాస్ట్ ఇయర్ అరౌండ్ ఈ టైంకి 6 pack షూట్ చేసినాం. నాది లక్కీలీ మెటబాలిజం అవన్నీ మంచిగా ఉంటాయి, స్పోర్ట్స్ ఆడుతుంటాయి కాబట్టి ఐఎమ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ 2 months 3 months అవే ఫ్రమ్ రిప్డ్ బాడీ. ఓకే. సో అలాగే ఈ విజయ్తో ఒకవేళ మీరు మల్టీ స్టారర్ చేస్తే ఎలాంటి జోనర్లో చేయాలనుకుంటున్నారు?
అంటే డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండి. డైరెక్టర్ ఏ సినిమా డైరెక్టర్ ఎలాగో చెప్తారండి, తన స్టోరీ రాసుకుంటారు, ఓకే. మీకంటూ ఒక ఇది ఉంటుంది కదా, మా అన్నతో ఇలాంటిది ఒక జోనర్ చేస్తే బాగుంటుందేమో అంటే ఇప్పుడు మీరు చాలా ఎలా వస్తున్నాయి కదా. చూడాలనుకుంటున్నారు? నా గురించి పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు చెప్తే నేను దానికి ప్రిపేర్ అయిపోతాను. हम साथ साथ है types. యా ఫ్యామిలీ డ్రామా. Family drama. ఇఫ్ మీ అండ్ విజయ్ హ్యావ్ టు డూ ఎ ఫిల్మ్, వాట్ జానర్? Brothers, bhai bhai. Brothers also came na Hindi में. हाँ वैसे ही कर सकते हैं. ఎవ్రీవన్ విల్ అది తన ఒపీనియన్ చెప్పారు, ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. ఆడియన్స్ ఒపీనియన్ కావాలి కదా వాళ్ళకి. అది మనం ఇప్పుడు లైవ్లో పెట్టలేము యాక్చువల్, లేకపోతే వాళ్ళు చెప్పేసేవాళ్ళు, అందుకనే తనని మాత్రమే అడుగుతున్నాను. మీకేం లేదా అలా అసలు మా అన్నతో ఇలాంటిది ఒక మంచి స్టోరీ చేయాలి? Because to see, they also don't know, because what I think is audience what they want according to them also they do, because some filterization kind of. So as an audience, if I want to see Vijay Anna and Anand Anna two together, then as a brother ఒక మూవీలో, సో ఇది నా ఒపీనియన్. సో మేబీ they also can come like that also. What is wrong in it? Depends on the script. సో ఫైనల్గా గమ్ గమ్ గణేశ అనే దాంట్లో మీరు యాక్షన్, ఒక యాక్షన్ జోనర్లో వస్తున్నారు కాబట్టి, సో ఒకవేళ ఆడియన్స్ మీ నుంచి ఇంకా మామూలుగా లవ్ ఇవన్నీ ఎలాగో కామెడీ ఉన్నాయి కాబట్టి, సో ఇలా కాకుండా ఇంకా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి రావాలంటే ఏం చేయొచ్చు? నేను ప్రాపర్ ఇది మోస్ట్లీ కామెడీ క్రైమ్ థ్రిల్లర్, సో ప్రాపర్ యాక్షన్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఒక యాక్షన్ సినిమా లైనప్లో ఉంది, చేస్తారు. ఓకే, ప్రాపర్ రా యాక్షన్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం. ఓకే. బట్ అంటే ఇది చూసిన తర్వాత అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి విజయ్కి ఎలాగో, సో బేబీ మూవీ మీకు అలాగా బ్రేక్ ఇచ్చింది యాక్చువల్లీ. సో తన తర్వాత మళ్ళీ కమర్షియల్ వచ్చేసారు, మీరు కూడా ఇప్పుడు మళ్ళీ లవ్ జోనర్ పక్కన పెట్టేసి వస్తున్నారు. ఎందుకు మీకు లవ్ జోనర్స్ అంటే ఇష్టం ఉండదా యాక్చువల్లీ? అరే మీరే అన్నారు ప్రతి సినిమాలో లవ్ ఉంటుందని. ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ సాయి రాజేష్ తోటి ఒక సినిమా చేసిన, అది లవ్ స్టోరీ. ఓకే. డ్యూయట్ చేసిన, అది లవ్ స్టోరీ. ప్రతి సినిమాలో ఈ సినిమాలో కూడా కొంచెం లవ్ యాంగిల్ ఉంటుంది. ఓకే. బట్ అంటే నార్మల్గా విజయ్ ఇది కొంచెం ఎమోషనల్గా ఉంటుందేమో మీకు. ఆన్సర్ చెప్తారో లేదు తెలియదు, బట్ నేను అడగాలి కాబట్టి అడుగుతున్నా. మామూలుగా మీరు చదువుకునే రోజు అప్పుడు ఇంకా ఇండస్ట్రీకి రాలేదు, ఐ థింక్ యూఎస్లో జాబ్ చేస్తున్నట్లున్నారు. అప్పుడు విజయ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, మా ఫ్యామిలీకి నాకు తను సపోర్ట్ చేస్తూ ఉంటారు, సో ఫినాన్షియల్గా అని చెప్పారు. సో అప్పుడు చేశారు. సో ఆ తర్వాత మూవీస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయ్ అటు ఇటు మూవీస్ అటు ఇటు అయినప్పుడు కూడా ఐ థింక్ మీరు మళ్ళీ మూవీతో వచ్చి ఆ హిట్ అనేది ఇచ్చేసి దేవరకొండ అనే బ్రాండ్ మర్చిపోకుండా చేస్తున్నారేమో అంటే ఏం చెప్తారు? చెప్పండి. పెద్ద స్టోరీనే రాసుకొని వచ్చారు. ఇది ఫైనల్, అసలు అనుకోలే. మనం సినిమాలు చేస్తుంటాం, ప్రతిదీ సక్సెస్ చేయాలని అనుకుంటాం లైఫ్లో. ఏదైనా సినిమాలనే కాదు, మనం ఏది చేసినా ఆ ప్రయత్నంలోనే ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి అనేది ప్రతిదానికి ఉంటుంది. కొన్నిసార్లు అటు ఇటు అవుతాయి. ఇంకా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సినిమాతోటో ఏదో ఒకటి సక్సెస్ అవుతూ ఉంటుంది. మనం ప్రయత్నం డిటర్మినేషన్ తోటి గట్టిగా చేస్తూ ఉంటే ఎప్పుడప్పుడు సక్సెస్ వస్తాయి. నేనేం ఈ పేరు నిలబెట్టాలి, నేను పెద్దగా అవ్వాలి అట్లా ఏం కోరికలు లేవు. మంచి సినిమాలు చేస్తున్నా, హాయిగా ఉన్నా, అంతే. ఓకే. బట్ అంటే ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీసే ఉంటాయి కదా, సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే మెగాస్టార్ ఫ్యామిలీ అని, నందమూరి ఫ్యామిలీ అని, వెంకటేష్ ఇలా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు దేవరకొండ ఫ్యామిలీ కూడా వచ్చేసింది అనమాట. సో ఆ బ్రాండ్ నిలబెట్టే బాధ్యత కూడా తీసుకున్నారని మీ ఫ్యాన్స్ కొంతమంది అంటున్నారని. ఓకే. సో దాన్ని అగ్రి చేస్తారా? దాన్ని అగ్రి చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? మీరు ఎట్లెట్లనో ఏదో ఒకటి తీసుకురావాలి దీని నుంచి. చేస్తారా అని అడిగాను. నేనేం లేదు, అట్లేం లేదు. ఫ్యామిలీ ఏం లేదు. ఫ్యామిలీ అంటే ఇంకో 2 generations వస్తే అప్పుడు ఫ్యామిలీ. మేము ఇప్పుడిప్పుడు నేను వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, నేనేం బ్రాండ్ అట్లేం లేదు. ఓకే. సో ఫైనల్గా ఇమాన్యుయల్ గారు, ఈ మూవీ గురించి అంత ఉందండి, సో ఈ మూవీ గురించి కొంచెం చెప్పండి. మా సినిమా అయిపోయింది కొంచెం. పాపం చెప్పనివ్వండి, చెప్పండి. మా సినిమా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే మరీ సీతమ్మకి ఇట్లా కాకుండా ఒక మంచి ఇమాన్యుయల్ లాగా చెప్పండి. సినిమా బాగుంటుంది, అందరూ చూడండి. ఫైనల్లీ It's a power-packed movie, fun, comedy, chaos, romance, everything in a package. So it's gonna be fun. It's a fun ride to watch. So 31st May in theaters, Gum Gum Ganesha. మూవీ ఇది ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ ఉంది. సో ప్లీజ్ అది చూడండి. థియేటర్
కి థియేటర్ కి కదా Yeah, yeah, ప్లీజ్ definitely. గో టు ఆ థియేటర్లోనే రిలీజ్ ప్లీజ్ చేస్తున్నారు గో టు కదా? థియేటర్స్ అండ్ డూ వాచ్ అవర్ మూవీ దట్ ఈస్ గమ్ గమ్ గణేష దిస్ ఈస్ లైక్ ఫుల్ పవర్ ప్యాక్ మూవీ ఫుల్ ఎంటర్టైనింగ్ and you guys will enjoy the movie, that's for sure. And please do watch our movie on 31st of May without fail. Love you. సో ఫైనల్లీ మీది ఒక సాంగ్ కూడా బాగా వైరల్ అయిపోతుందండి ఇన్స్టాగ్రామ్లో. ఒక స్టెప్ అట్లా కూర్చొని వేయచ్చు కదా? రెడీ నేను చూస్తూ ఉంటే చాలే ఎగాలో గలో బొంగరంలా తిరిగేస్తాలే ఇంకేం కావాలి నీకు ఇంకేం కావాలి నాకు అయిపోయింది, నాకు కావాల్సిన అన్నీ వచ్చేసాయి. చుక్కలవానే చెప్పండి, పాట పాడండి సార్, పాడండి గజాల పాడండి. అక్కడ వరకే వచ్చండి నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మూవీ చాలా చాలా ఫన్నీగా చాలా ఎంజాయబుల్గా అయిపోయింది, అది ఇమాన్యుల్ వల్లే. సో ఇంటర్వ్యూ ఎంత ఫన్నీగా వెళ్ళిపోయిందో, సో మూవీ కూడా అన్ని మిక్స్డ్ ఉంటాయి, సో అలాగే ఎమోషన్స్ ఉంటాయి. యా చెప్పండి, ఆఖరికి నన్ను కన్క్లూజన్ కూడా చెప్పనివ్వట్లేదు, అంత ఫన్నీగా అయిపోయింది. సో దీంట్లో మనకు ఇంటర్వ్యూలో ఎమోషన్స్ ఇవన్నీ ఎలాగున్నాయో, సో మూవీలో కూడా మనకు ఎమోషన్స్ అలాగే అన్ని జోనర్స్ మిక్స్ చేసినట్టుంది. సో దేవరకొండ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ అయితే పెట్టేలాగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు May 31st వెళ్ళి గమ్ గమ్ గణేష చూసేయండి.